మరొక మహిళ కూడా మనతోటి ఉన్నది. ఏదైతే ఇప్పుడు చార్మినార్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కూడా మనతో ఉన్నారు. ఈ యొక్క చార్మినార్ పైన కూడా ఒక చర్చ జరుగుతుంది. అటు కళాతోరణం, కాకతీయ కళాతోరణం కావచ్చు, ఇటు చార్మినార్ కూడా ఆ యొక్క చిహ్నంలోకి తీసేస్తాం, రాచరిక పోకడాలు ఉన్నాయని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది అన్నా కూడా మనము ఎక్కువ రాజకీయాలకు పోతూ అసలు జూన్ 2 అసలు ఏం జరిగింది అదంతా కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఇవంతా కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క ఏందక్క అసలు ముందు రోజే ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అసలు కారణాలు ఏంటి? అసలు మీరు ముందు రోజే కారణం అంటే రేవంత్ రెడ్డి మార్పు అన్నాడు కదా, ఆ మార్పులో ఇది ఒకటి ముందు రోజు పెట్టి. ఎందుకు అట్లా అంటే తన అన్నిట్లలో మార్పు అంటాడు కదా. బాబు కేసీఆర్ కు ధీటుగా ఏ పని చేస్తలేడు. ఆయన చేసిన అన్ని కూలగొట్టడము, చేయడము, ఆయన చేసిన అన్ని సర్వనాశనం చేసి వీడు ఏదో పీక్తా అంటున్నాడు. ఆ పీకుడు ఏందో మాకు అర్థమైతలేదు. 10 సంవత్సరాలలో మేము చాలా రామరాజ్యంలో ఉన్నట్టివి, ఈ రోజు రావణ కాండ చూపిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ అక్క మీరు చూస్తున్నారు చుట్టూ కంచె ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మాట చెప్పింది స్టార్టింగ్ వచ్చినప్పుడు, మేము అది చేసినాం ఇది చేసినాం, ఈ కంచెలు చూస్తే ఏమనిపిస్తుంది? ప్రజాపాలన అని చెప్పేసి ప్రగతి ప్రధాన కంచెలు వాళ్ళే ఇస్తుండే గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవి తీసేసిండు. ఇక్కడ మళ్ళా అమరవీరుల స్థూపం దగ్గర కంచెలు వేసి పెట్టిండు. మళ్ళీ మార్పు ఇళ్ళనే చూపించిండు. ప్రజలకు ఎంత వరకు ఇక్కడ వరకు ఉన్నది దీని మీద అంటే ఇప్పటి వరకు అమరవీర స్థూపానికి వచ్చింది దండం పెట్టుకున్న తెలియని రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. వానికి తెలంగాణ గురించి తెలియదు. ప్రజల ఆత్మగా మన ఎంతమంది బలిదానం అయిన తర్వాత తెలంగాణ వచ్చిందో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో లేడు, ఏమి లేనివాడు ఈ రోజు మార్పు తీసుకొని వచ్చి రైఫిల్ పట్టుకొని తిరిగింది. అది ఒట్టిగా ఏదో ఒకటి అంటారు కదా, పిట్టల ద్వారా కొత్తిమీర సాబ్ అంటారు మా దగ్గర. తెలంగాణ భాషలో కొత్తిమీర సాప్ అంటారు. ఆ కొత్తిమీర సాప్ లాగా పిట్టల ధరలా అది కూడా కిరాయికి తీసుకొని తుపాకీ పట్టుకొని తిరిగినట్టు అంతే, అంతకు మించి ఏం లేదు వాడు. అదే విధంగా మీరు చార్మినార్ కు ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళు చిహ్నంలో ఏదైతే చార్మినార్ కావచ్చు, తెలంగాణ కాకతీయుల తోరణం కావచ్చు, ఇవి రాచరిక పోకడాలని అంటున్నాడు, అవి తీసేయాలని అంటున్నాడు. ఈ రోజు చార్మినార్ గురించి మాట్లాడే అధికారం రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి నాలుగే కోసి పారేస్తాం. ఎందుకంటే ప్రపంచంలోనే చార్మినార్ ఒకటి, దాని గురించి తెలియదు. అది ప్రేమకు చిహ్నము. పేగు వ్యాధి వచ్చినప్పుడు అక్కడ నిజాం సర్కారు భాగమతి అనే రాణి పేరు మీద అక్కడ కట్టించిండు. దాని గురించి చరిత్ర తెలియని గురించి మనం ఎట్లా మాట్లాడతాము తమ్మి? మనకి చరిత్రనే తెలియదు. ఈ రోజు ఒక అది చార్మినార్ ను ఎందుకు పెట్టిండు? గంగా, జమున, తైజీబు, హిందూ, ముస్లిం, సిక్, సాయి అని 4 కొమ్ములు దానికి ప్రతీద. కాబట్టి ఈ రోజు వరంగల్ది కూడా కళాతోరణం తీసేస్తా. వానికి మైండ్ దొబ్బింది, ఏం అర్థమైతలేదు. మీరు ఎంత ఆవేశంలో ఉంటే మాత్రం సీఎం ని వాడు వీడు అంటారు. సీఎం కాదు మాకు సీఎం గాడు వాడు. మాకు బాపు కేసీఆర్ సీఎం. వాడు వచ్చిండు, ఏదో కళ్ళల్లో వచ్చిండాడు వాడు. వాడే సీఎం. ఆంధ్రోలకు సీఎం వాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొత్తు వీడు. ఆ దొత్తు కాబట్టే ఈ రోజు మన జాతీయ గీతం ఎట్లా మారుస్తాడు తమ్మి? తెలంగాణలో గాయకులు లేరా? చెప్పుతో కొడతారు వాళ్ళు. తెలంగాణలో గాయకులు లేరంటే ఈ రోజు పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చినాయి. సినిమాలో తెలంగాణ భాషకు విలువ లేకుండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష ప్రతి ఒక్కడు మాట్లాడి తెలంగాణ ప్రతి ఒక్క సినిమా హైలైట్ అవుతుంది. ఎన్ని భాషలలో తెలంగాణ భాష పెట్టుకుంటుండ్రు. ఇప్పుడు ఈ రోజు మంచి మంచి ఆంధ్ర హీరోలు కూడా తెలంగాణ భాష యాస మాట్లాడి తెలంగాణను ఈ రోజు నంబర్ 1 తెచ్చిండు బాబు కేసీఆర్. అట్లాంటిది చార్మినార్ ఎట్లా తీస్తా అంటాడు? చార్మినార్ హద్దులలో కూడా పోలేడు. చార్మినార్ తీసేస్తా అన్నాడు, మటు మాయమైపోతాడు. అదేవిధంగా నిన్న చార్మినార్ తీసేయొద్దని మీ కేటీఆర్ కావచ్చు, మీ పార్టీకి సంబంధించి కేటీఆర్ ఉద్యమంలో కేటీఆర్ అంటే తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి గారు ఎవడు అసలు? ఎక్కడికించి వచ్చిండు వీడు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో వాడు ఏదో కళ్ళబుల్ల మాటలు చెప్పి ప్రజలలో వచ్చిండు. వాడు ఆంధ్ర వాడు ఒక ఏమంటారు ఆర్ఎస్ఎస్ మనిషివాడు. తెలంగాణ ఉద్యమంలో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ మనిషివాడు. కాబట్టే చార్మినార్ తీసేస్తా అంటుడు. మళ్ళా మతాలల్లో చిచ్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ అది చార్మినార్ తీయడు, కాదు అది పోదు, మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. తీస్తే మాత్రం వాడు మాత్రం ఉండడు. ఈ యొక్క చీరం నుంచి చార్మినార్ తీస్తే ఊరుకునేది లేదు. వాడు ఉండడు అసలు. ఆ చరిత్రలకి 10 సంవత్సరాలు ఎట్లా ఉన్నది? ఇప్పుడు 10 సంవత్సరాలలో కళాతోరణం పెట్టిండ్రు, దానికి చార్మినార్ కు ఒక అబ్జెక్షన్ కూడా చేయలేదు, ఎవరు చేయలేదు. అది ఎన్ని హైకోర్టు నుంచి కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి తీసుకొని వచ్చిన చిహ్నం అది. ఈ రోజు ఎవరిని అడిగిండు వీడు? ప్రజలను అడిగిండా? చార్మినార్ వద్దని ఎప్పుడని అడిగిండా? చార్మినార్ ప్రజల ఉద్దేశం ఏమైనా తీసుకున్నాడా? వాని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుండే. ఎవరు నమ్ముతాడు వాని మాటలు? ఎవరు నమ్మరు.
అసలు ఈ వీటిని మార్చే వెనక అసలు మార్పులు ఎందుకంటే అంతరాయం అంటే ప్రజలను వేరే దిక్కు మలుస్తున్నాడు. ప్రజలది మార్పు దేని నుండి 6 గ్యారెంటీలు 400 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? 420 గ్యారెంటీలు లేవు, ఏది లేదు. మహిళలకు లేదు, ఫ్రీ బస్ అంటారు, కొట్టుకొని వస్తున్నారు. 2500 లేదు, రేషన్ కార్డులు లేవు, గ్యాస్ లేదు, లైట్ బిల్లు లేదు. ఏది 4 గంటలు 5 గంటలు కరెంటు పోతుంది తమ్మి. 10 సంవత్సరాలలో మేము ఇప్పటి వరకు కరెంటు పోయింది ఒక నిమిషం తెలియదు మాకు. ఈ రోజు 4-5 కరెంట్ పోతే అసలు సస్పెండ్ చేస్తాడు అంటే మనకి ఏం చేతగాక మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి చూపిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కదా, ప్రభుత్వ ఉద్యోగులే ఆయనకు సపోర్ట్ చేస్తలేరు అనే మాట చెప్తున్నాడు. ఎందుకంటే విద్యుత్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అంటే వాడు అన్యాయంగా చేస్తున్నాడు కాబట్టి అన్యాయం చేస్తున్నాడు. మళ్ళీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు తెచ్చిన సమర్థత ఉన్నది వాళ్ళకు, నీకు లేదెందుకు? నువ్వు అసమర్థుని కాబట్టి రాజీనామా చేసేయి. నువ్వు చేస్తలేవు కాబట్టి రాజీనామా చేసేది. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు ఎట్లా తెచ్చింది కరెంటు? ఎట్లా ఒక్క నిమిషం లేకుండా ఎట్లా ఉండే? నీళ్ళు ఎట్లా? నీళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ లో నీళ్ళ ట్యాంకర్లు వస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి నీళ్ళ ట్యాంకర్లు లేకుండే మాకు. ఆ ఊర్లలో ఎట్లా ఉన్నది? ఆ పంటలన్నీ ఎండిపోయినాయి. అందరు అంటే చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు రోడ్డున పడ్డాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. మార్పు కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, అంతే. అంత ఎట్లుందక్క ఈ 5-6 నెలల పాలన? 5 నెలలు 6 నెలలు పాలన ఎట్లా ఉన్నదంటే నరకం అనేది ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ వస్తే ఎట్లా ఉంటుందో చూపించింది ఇప్పుడు. కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో చూస్తారు, దాని తర్వాత కూడా చూస్తారు మీరు. అసలు ఏంది మార్పుల పిచ్చిలు వేసేసిపోయింది. ఆడోళ్ళు ముసలోళ్ళు ఎట్లా ఏడుస్తారమ్మా? పత్తి గింజలు ఎందుకు దొరుకుతలేవు? ఇంత గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎట్లా విత్తనాలు దొరికినాయి? ఈ రోజు కల్తీ విత్తనాలు 75 లక్షల ప్యాకెట్లు తీసుకొస్తున్నాం అంటున్నారు. బొంద తీసుకొస్తున్నాడు, అన్ని కల్తీ విత్తనాలు, అన్ని కల్తీ. ఆంధ్ర నుంచి కల్తీ విత్తనాలు తీసుకొని వస్తుండు దరిద్రుడు. ఆంధ్రాకంతా పంపిస్తుడు, ఢిల్లీకి నెలకు 200 కోట్లు పంపిస్తుడు. ఎవడు అడగాలి ఇప్పుడు అని? ఢిల్లీలో వాళ్ళు మళ్ళీ మొత్తం బ్యాంకులన్నీ సీజ్ చేసింది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎన్నికలకు సపోర్ట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఈ 5 నెలల నుంచి నెలకు 200 కోట్లు పంపించిండు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ మొహం ఉన్నది. ఈ రోజు సోనియా గాంధీ మొహం లేకుండా ఎందుకు వస్తలేదు? వస్తుందని చెప్పింది కదా, తెలంగాణ ఇచ్చిన తల్లి అట కదా. ఏడికించి వచ్చింది? తెలంగాణ దయ్యమనే కదా వాడే. ఆ తెలంగాణ దయ్యమామే 700 మందిని తిన్నదని వాడే అంటాడు. వానికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా అంటాడంట. అట్లాంటి వాడు వీడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడు. అంతే కదా. మొక్కం లేదు రేవంత్ రెడ్డి ఇక్కడ రావడం. 4 నెలల నుంచి రాంది ముఖ్యమంత్రిగా వచ్చిండ వాడు. రాంది ఈ రోజు తెలంగాణ రోజు ఆవిర్భావం దినం అంటే ఇప్పుడు మన తెలంగాణవి వేడుకలలో ఎట్లా వస్తాడు తమ్మి? ఈ కంచెలను వేసుకుంటాడా? ఈ కంచెలను వేసుకొని వస్తాడా? 4 నెలల నుంచి రాలేదు. వాళ్ళు కంచెలు తీసేసిరట, మీరేం చేసిరంటున్నారు? మేము ఎట్లేస్తాం? మా ప్రభుత్వమా? ప్రభుత్వం మాదా ఇది? మీరు ఉన్నప్పుడు కంచెలు అది ప్రజాపాలన అని చెప్పి తీసిండు. అక్కడ తీసిండు, ఇక్కడ వేసిండు. అంతేనా? అక్కడ తీసిండు, ఇక్కడ వేసిండు, అంతే కదా. అంతకు మించి ఫైనల్ ఒక క్వశ్చన్ అక్క, రేపు ఉద్యమకారులందరికీ ఆహ్వానం పలుకుతున్నామంటున్నారు. ఉద్యమకారులకు కాదు, ఆంధ్ర వాళ్ళకు ఆహ్వానం పలుకుతున్నాడు. అందులో ఉద్యమకారులు ఒక 10 మంది కూడా ఉన్నారో లేదో, ఆంధ్రలకే అందరికి ఇస్తున్నాడు. ఆంధ్ర ఇప్పుడు మేమందరం ఉద్యమకారులమే, మాకందరికి ఎందుకు రాలేదు? మా అందరికి ఎందుకు రాలేదు ఆహ్వానం? మేమందరం ఉద్యమకారులం కాదా? అంటే బాపు కేసీఆర్ ఎంబడి ఉన్న అందరు ఉద్యమకారులు కాదా? వీళ్ళు తెచ్చిండా? రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు అట కదా. వాన్ బొందో వాడు, అందుకే చెప్తున్నా, చెప్పుతాను కొడతారు ఇప్పుడు ఉద్యమకారులు అందరు. వాని చెప్పుతాను కొడతారు, అంతకు మించి ఏం లేదు. ఉద్యమకారులకు ఎవరికి పిలిచిండు వాడు? ఎవరిని పిలిచిండు? ఆంధ్ర వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానం చేస్తున్నాడు. ఆంధ్ర వాళ్ళ కోసమే ఆంధ్ర దొత్తు, ఆర్ఎస్ఎస్ మనిషి అంటారు కదా. పెద్ద పులి గాడిది పెద్ద పులి తోలేసుకున్నట్టు ఆంధ్ర వాడు వీడు పెద్ద పులి తోలేసుకొని తిరుగుతున్నాడు. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి 5 నెలల పాలన పైన ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా 5 నెలల పాలనలో వాడి రండ పాలన, ఏ పాలన చేయలేదు వాడు, ఏమి చేయలేదు. ప్రతి ఒక్కరిది కాల్చుకొని తిని కమ్మరపిట్టని చేసి ఇప్పటి వరకు ఏమి చేయలేదు వాడు. ఏం చెయ్యలేదు, చెయ్యడు కూడా వాడు. అసమర్థుడు. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత చూడండి వాడు ఎలా ఉంటాడు. రిజల్ట్ తర్వాత వాడు ఏ పార్టీలో ఉంటాడు? కాంగ్రెస్ లో ఉంటాడా, బీజేపీలో ఉంటాడా? చెప్పండి మీరు. అంతేనా? ఇదే ఛాలెంజ్ నేను చెప్తున్నా మీకు. ఉండడు, బీజేపీలో వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితులు ఎందుకంటే వాడు నోటుకు నోటు దొంగ కేసు మంది బయట పడుతుంది కదా. ఇప్పుడు వాడు బీజేపీలోకి పోతేనే కరెక్ట్ అవుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీలోకి పోయింది కాబట్టి అన్ని శుద్ధపూస అయిపోయింది. ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు అన్ని ఎక్కడ పోయినా స్టీల్ డెవలప్మెంట్ వి కోట్ల ముంచేసిండని చెప్పారు. అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సేమ్ అంటారు. సేమ్. ఇప్పుడు పాశం యాదగిరి సార్ కూడా ఒకటి అన్నాడు, నెక్స్ట్ ఏపీలో కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే 2 ప్రాంతాలు మళ్ళీ ఒకటే అవకాశాలు ఉంటాయి అంటాడు. అలాంటి పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమం చేస్తాము, సేమ్ మళ్ళీ అట్లనే ఉద్యమం చేస్తాము. తెలంగాణలో మళ్ళీ రేవంత్ రెడ్డి పోతాడు, మళ్ళీ మా బాపు కేసీఆర్ వస్తాడు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, బాగా